హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రాష్. ఈరోజైతే నేను ఇంట్లోనే టేస్టీగా చికెన్ రోల్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం అయితే చికెన్ తీసుకున్నాను, ఇంకా కర్డ్, పెప్పర్, సాల్ట్, ఇంకా కారము, కొంచెం ధనియాల పొడి తీసుకున్నానండి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం అల్లం కూడా వేసుకోండి, బాగుంటుంది. ఆనియన్స్ కట్ చేసుకోండి, ఇంకా క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసుకోండి. మిర్చీస్ అయితే ఎక్కువ తీసుకోలేదండి, ఎందుకంటే మనము మిర్చి పౌడర్ వేసుకున్నాం కాబట్టి. పుదీనా వేసుకోండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఆ చికెన్ని విడివిడిగా ఫ్రై చేసుకోండి ప్యాన్ పైన. ఇలా ఫ్రై అయ్యాక వీటిని అయితే ఒక బౌల్లోకి తీసేసుకోండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోండి. మనం కట్ చేసుకున్నాం కదండి ఆనియన్స్, క్యాప్సికము, మిర్చి, ఇవైతే వేసేసుకోండి. వీటిని మొత్తం కుక్ అవ్వద్దండి, జస్ట్ 50% కుక్ అయిన తర్వాత మనము ఇంతకు ముందు ఫ్రై చేసుకున్నాం కదా, అవి అయితే చికెన్ వేసేసుకోండి. ఇందులో మాత్రం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసేసుకోండి. అలా కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే చికెన్ ఫ్లేవర్ అనేది క్యాప్సికమ్ వాటికి మంచిగా పట్టింది. లైట్గా కారం వేసుకోండి, కొంచెం ధనియా పొడి వేసుకోండి. ఇది కంప్లీట్ అయినట్టుంది. ఒక కప్పు నేనైతే గోధుమ పిండి తీసుకున్నానండి చపాతీ కోసం. ఇందులో ఆయిల్ వేసేసుకోండి, కొంచెం సాల్ట్ వేసేసుకోండి. మంచిగా ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని వాటర్ వేసుకుంటూ కలిపి పెట్టేసుకోండి. నేనైతే 4 లేయర్స్ చపాతీ చేశానండి. ఈ చపాతీ అయితే ఇలా చేసేసుకోవాలి, 4 లేయర్స్ది. చపాతీ అయితే మనము నార్మల్గా ఆయిల్ వేసేసుకుంటూ కాల్చుకోండి మీడియం ఫ్లేమ్లో. తర్వాత అయితే ఆ చపాతీ పైన కిచప్ వేసానండి, టమాటోది. మనం కుక్ చేసుకున్న చికెన్ని మనము ఈ రోటీస్ మిడిల్లో పెట్టాలండి. దీనిపైన మైనీస్ ఇంకా టమాటా కచప్ వేసుకోండి, రోల్ చేసుకోండి. ఇంతే అండి, సింపుల్గా చికెన్ రోల్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.